స్వర్గం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుందో మీకు అర్థం చేస్తాను. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. నరకంలో మనం చేసే తప్పులకు శిక్ష అనుభవించాలి. ఒక్కొక్క రకమైన పనికి ఒక్కొక్క రకమైన శిక్ష అని నరకంలో సుమారుగా 28 నరకముల గురించి శాస్త్రములలో ప్రస్తావన చేస్తున్నారన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినాలనుకుంటున్నారా? చెప్పనా? సరే, ఎవరైనా పశు హింస చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని కుంభీపాకము అనే ఒక నరకంలో వేస్తారనమాట. అక్కడ ఏం చేస్తారంటే, మనం ఎలాగైతే ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి ఈ ప్రపంచంలో, అక్కడ మనల్ని చేస్తారనమాట, పకోడాలుగా వేయిస్తారనమాట. అదొక రకం. ఎవరైనా తాగే అలవాటు ఉందనుకోండి, కాబట్టి అక్కడ కూడా తాగించాలి కదండి. ఎలా మరి, లేకపోతే ఎలా, వీడికి తలనొప్పి వచ్చేస్తుంది కదా. కాబట్టి అక్కడ ఏం చేస్తారు అని అంటే, ఇనుము ఉంటుంది కదండి, ఇనుముని బాగా కరిగించేస్తారనమాట. ఇనుముని కరిగించినప్పుడు రెడ్ కలర్ లిక్విడ్గా అవుతుంది కదా, దాన్ని మంచి షాంపెయిన్ గ్లాసులో పోసి నోట్లో పోస్తారనమాట. కాబట్టి ఇలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క నరకం ఉన్నది, ఒక్కొక్క రకమైన ఇబ్బందులు మనం అక్కడ పొందాలి. వేరే వాళ్ళని అనవసరంగా కష్టపెట్టి అనవసరంగా మాటలతో అన్న వ్యక్తులు ఉంటారు కదా. నరకంలో ఒక స్పెషాలిటీ అయిన పక్షులు ఉంటాయి, వాటిని రురు పక్షులు అని అంటారు. వాటి ఉండే నరకం పేరు రౌరవం అని అంటారు. ఆ నరకంలో ఏం చేస్తాయంటే, ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది, ఉండదు ఆ ప్లాట్ఫామ్లో, మనిషి మాత్రమే ఉంటాడనమాట. పైనుంచి రురు పక్షులు వచ్చి వాటికి ముక్కు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది. మనిషి అంటే ఆ జీవి అక్కడ ఉన్నప్పుడు వాటిని సజీవంగా పీక్కొని తింటూ ఉంటాయి అనమాట ఈ రురు పక్షులు. అలా ఇది ట్రైలర్ మాత్రమే, వెళ్తే తెలుస్తుంది అనమాట ఏంటి అని. కాబట్టి ఇలా చాలా నరకాలు ఉంటాయి. ఇది నరకం యొక్క ప్రస్తావన.